ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా చేపట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించింది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ ప్రెసిడెంట్ పూర్ణేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మీర్పేట పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్ రెడ్డి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో పూర్ణేశ్వర్ రెడ్డి నిరాకరించాడు. ఇటీవలే మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని తెలిసి ప్రశ్నించగా కుల ప్రస్తావన తెచ్చి పెళ్లికి నిరాకరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. పూర్ణేశ్వర్ రెడ్డి తాను మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అనుచరుడినంటూ తమకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత యువతి తెలిపింది. ఏం పేరు బాబు పేరు? లడ్డు అంటారు. ఇక్కడ బాగా వచ్చి ఓకే ఇల్లు హౌస్ వీళ్ళది అయితే చేసుకుంటానని చెప్పాడు. సరే నమ్మండి అండి, రూపాయి కట్నం వద్దు, నేను చేసుకుంటాను, మీరు చెప్పాడు. చెప్పిన తర్వాత సరే భరోసా ఇస్తున్నాను కదా, నేను ఉన్నానని చెప్పిన ప్రతి దానికి అబ్బాయి ముందుండి మమ్మల్ని మాకు ఏది హెల్ప్ కావాలన్నా చూశాడు. సరే నమ్మిన తర్వాత ఒక రోజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అమ్మాయిని. ఎందుకు చేయట్లేదని వాళ్ళ అమ్మకు కాల్ చేస్తే అసలు తర్వాత మాటలు వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడింది. నువ్వు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ కూతుర్ని ఎట్లా పంపించావు, అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడిన తర్వాత సరే ఇట్లా మాట్లాడింది మీ అమ్మని అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే నేను వస్తున్నానని చెప్పాడు. మార్నింగ్ ఈ టైంకి ఇంటికాడ ఉన్నాడు, కార్ తీసుకుని అమ్మాయిని తీసుకుని అమ్మాట ఇమాట చెప్పాడు. వచ్చాడు మళ్ళీ నైట్ కి ఎంగేజ్మెంట్ ఫోటోలు వచ్చాయి. వేరే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఓకే ఎంగేజ్మెంట్ అయిందని కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు. వాళ్ళ అక్క అమెరికా నుంచి వచ్చింది. వాళ్ళ అక్క మాట్లాడింది. అసలు ఎట్లా మాట్లాడిందంటే అసలు ఒక ఆడమ్మాయితో మాట్లాడే మాటలు కూడా కాదు, అట్లా మాట్లాడింది. సరే వీళ్ళతో మనకు కావట్లేదని పిఎస్కి వెళ్ళాం. పిఎస్కి వెళ్తే వాళ్ళు కేసు ఫైల్ చేయమన్నారు. చేయమంటే నేను వద్దు, కేసు అయితే అబ్బాయి మనం చేసుకుంటాడో లేదా అని సరే బయట మాట్లాడదామని అని చెప్పారు వాళ్ళు. బయట మాట్లాడదామంటే అసలు మా హస్బెండ్ కి హార్ట్ ప్రాబ్లం, ఆ రోజు అసలు బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ చేసాం. సెకండ్ డే ఈ అమ్మాయి ఫోన్ చేసింది, అది రెస్పాండ్ చేయలేదు. అందుకని ఈ రోజు వచ్చాను. వస్తే ఇంట్లో ఉన్నాడు, మాకు చూశాడు, పైకి రమ్మన్నాడు. వెళ్ళి చూసే వరకు అటు నుంచి గోడ దూకేసి వెళ్ళిపోయాడు. మీ మమ్మల్ని బెదిరించే ముందు మీరేం చేస్తున్నారు అన్నది కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. నేను మిమ్మల్ని తప్పు అంటలేను. నేను మాకు కావాల్సింది ఏంది, మొన్న ఆడపిల్లలు ఎంతమంది చచ్చిపోతలేరు, అత్యాచారాలు జరుగుతలేవు. మరి అలాంటి మేము కూడా జాగ్రత్త తీసుకోవద్దా? మేము కూడా తీసుకుంటాం, మేము కూడా మాట్లాడతాం. ఈ రోజు మేము వచ్చేపాటికే మీరు వచ్చిరు పోలీసు వాళ్ళు. మళ్ళీ నిన్న మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు అవుతుంది. వచ్చి ఒక్కసారైనా మరి ఏమైందమ్మా